జై శ్రీమన్నారాయణ్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక అగ్రహారంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస అధ్యయన ఉత్సవంలో భాగంగా తేదీ 30/12/2025 మంగళవారం నాడు సాయంత్రం ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5 గంటలకు 8 వాహనాలతో ఒకేసారి గ్రామ తిరువీధి సేవ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా పుణ్యకోటి వాహనముపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి రంగనాథుడు అలంకరణ నిర్వహించడం జరుగుతుంది. అలాగే వెనుక గోదాదేవి అమ్మవారు రాజాదిరాజ వాహనము పైన అశ్వవాహనంపై సైన పెరుమాళ్ళు, ఆంజనేయ వాహనముపై సీతారాముల వారి ఉత్సవమూర్తులు, గజవాహనముపై ప్రాకార పెరుమాళ్ళు, హంసవాహనముపై బుల్లికృష్ణుడు, పన్నవాహనముపై శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఉత్సవమూర్తులు, చిన్నపల్లకిలో సీతారామ స్వామి వారి యొక్క చిన్న ఉత్సవమూర్తులు పరివారము తోటి మొత్తముగా 8 వాహనాలతో ఒకేసారి గ్రామ తిరువీధి సేవ నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచంలో ఇటువంటి సేవ జరిగేటువంటి ఒకే ఒక్క క్షేత్రం ఉపమాక గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం. కావున భక్త మహాశైలందరూ కూడా ఈ యొక్క మహదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలకు సంబంధించి ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. కావున భక్త మహాశైలందరూ పాల్గొని స్వామివారి యొక్క ఉత్సవాలను తిలకించి స్వామి యొక్క దర్శనాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ.